యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించుతని, మీరు నా ప్రేమయందు నెలకొని ఉండడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందరు. నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు నిజమైన ఆనందము గురించి తెలియజేస్తున్నారు. ప్రతి మనిషి ఆనందము కోసం తపిస్తూ ఉంటాడు. అన్ని చోట్ల ఆనందంగా ఉండాలని, ఎల్లవిడలా ఆనందంగా ఉండాలని మనిషి కోరుకుంటూ ఉంటాడు. ఈ ఆనందము ధనములో ఉందని ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. ధనం సంపాదించిన తర్వాత ఆనందము ధనముకు మాత్రమే పరిమితము కాదు, ధనానికి అతీతమైనది అని గుర్తించి తాను అధికారం కోసం ప్రాకులాడుతూ ఉంటాడు. అధికారం సంపాదించిన తర్వాత నిజమైన ఆనందం అనేది అధికారంలో మాత్రమే లేదు, అధికారానికి అతీతమైనది ఆనందము అని గుర్తిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆనందము ఎవరి దగ్గర దొరుకుతుంది? ఈ ఆనందము ఏ ప్రదేశంలో దొరుకుతుంది? ఈ ఆనందాన్ని కొనుక్కోవటానికి కుదురుతుందా అంటే, ఈ ఆనందం అనేది ప్రభు చెంత మాత్రమే ఉంది. నిజమైన ఆనందము, శాశ్వతమైన ఆనందము ప్రభు చెంత మాత్రమే దొరుకుతుంది. ఈ లోకములో మనం పొందుకునే ఆనందము ఈ లోక సంబంధమైనది, అది పరిమితమైనది, క్షణిక కాలం మాత్రమే ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన ఆనందము ప్రభు చెంత దొరుకుతుంది. శాశ్వతమైన ఆనందము ప్రభు చెంత మాత్రమే దొరుకుతుంది. అందుకనే నేటి సువార్తలో యేసు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములో చెప్పుచున్నాను. మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే ప్రభు ఈ లోకానికి దిగివచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించి ప్రభుతో ఐక్యమై ఉంటే మనము ప్రభు యొక్క ఆనందాన్ని పొందుకోగలము. ప్రభు యొక్క ఆజ్ఞలు పాటించినప్పుడు ప్రభు మనతో నివసిస్తూ ఉంటాడు. అందుచేత మనము శాశ్వతమైన ఆనందాన్ని పొందుకోవటానికి ఎల్లవేళలా ప్రభుతో ఐక్యమై జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, మేము ఈ లోకములో ఆనందం కోసం తపిస్తున్నాం. అన్ని వేళలా అన్ని చోట్ల ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ ఆనందము మేము పొందుకోలేకపోతున్నాం. ఈరోజు ఉన్న ఆనందము రేపు ఉండట్లేదు. మేము పొందుకునే ఆనందము ఇది పరిమితమైనది, క్షణికమైనది. నిత్యానందాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.